హే నమస్తే కాక. నమస్తే మేడం సార్. ఇంతకీ మన దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీది సార్? ఓ సారీ, మర్చిపోలేదు, చెప్పండి. ఏంది సార్ మీరు అట్లా గుస్సా అవుతున్నారు? ఓ దిలీపు, నువ్వనే చెప్పరాదురా. బీజేపీ బీజేపీ కదా, సారీ, జర నాకు షార్ట్ మెమరీ ఉన్నది, ఏం అనుకోకుర్రి. మేరా భారత్ మహాన్ హే, నిజమే, నేను ఒప్పుకుంటున్నా. శతాబ్దాల చరిత్ర గల నా భారతమాత ఒక్క దేశం మీద కూడా యుద్ధానికి దిగలేదు. దోచుకోవడానికి వచ్చిన వాళ్ళ పెట్టెలు నింపి పంపింది. అది మన స్థాయి. హిందువులం మెజారిటీ ఇక్కడ, కానీ గత 11 ఏళ్లుగా హిందూ మతం ప్రమాదంలో ఉందని మన బీజేపీ తాలూకు మనుషులు చెప్తూనే ఉన్నారు. అధికారం చేజారకుండా ఉండడానికి ఇంకో 100 ఏళ్ళైనా వాళ్ళు అదే మాట చెప్తారనుకోండి. అది వాళ్ళ ఇన్సెక్యూరిటీ. ఆ ఇన్సెక్యూరిటీ కూడా ఎందుకు వచ్చిందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా. మత రాజకీయాలు చేసే ఏ పార్టీకైనా భయం ఉంటుంది, ఉండాలి కూడా. కాదు మరి, మన దేశంలో ఉన్నది హిందూ మతానికి మానసపుత్రుడైన బీజేపీ పార్టీనే కదా. అయినా హిందువులు ప్రమాదంలో ఎందుకున్నట్టు ఆలోచించాల్సిన విషయమే కదా. మనలో చాలామంది ఎవరైతే బీజేపీకి ఓటేసి హిందూ ధర్మాన్ని రక్షించడంలో మనవంతు పాత్ర పోషించామని ఆనందిస్తున్నామో వాళ్ళు కళ్ళు తెరవాల్సిన అవసరం దగ్గర పడింది. ఎస్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మన దేశంలో ఏ హిందువులనైతే కాపాడుకుంటుందని మనం ఎన్నుకున్నామో ఆ బీజేపీ పార్టీ హయాంలోనే ఎక్కువ మంది భారత పౌరసత్వాన్ని వద్దనుకుని విదేశాలకు ఎగిరిపోయారు. ఈ 10 ఏళ్లలో 18,79,656 మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారు. వాళ్ళలో చాలా మంది హిందువులకు ఈ రామరాజ్యం వద్దంట, అచ్చేది వద్దంట. వాళ్ళకి కావాల్సింది అమెరికా డాలర్లు, లండన్ పౌండ్లు, అరబ్ దేశాల దీనార్లు, గ్రీన్ కార్డ్, యుఎస్ యూకే సిటిజన్షిప్లే కావాలి. వాళ్ళ పిల్లలను క్రైస్తవ దేశాల్లో, ముస్లిం దేశాల్లో ఉంచి హాయిగా సంపాదించుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఎటు తిరిగి మన హిందూ ధర్మ పరిరక్షణ కంటే జీవితంలో ఉన్నతంగా ఎదగడమే జీవిత లక్ష్యం. ఇక్కడ ఉన్న ప్రజలను లైఫ్లో ఎదగనివ్వకుండా మతం, ధర్మం, దేశభక్తి, ఇటలీ, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సంస్కృతి, సాంప్రదాయాలు అంటూ ఇక్కడ పుట్టి ఇక్కడే బతికే క్రిస్టియన్, ముస్లిం ప్రజల మీద ద్వేషం ఎక్కిస్తారు. కాబట్టి మెజారిటీ హిందువుల్లోని తెలివైన విజ్ఞానవంతులు సప్త సముద్రాలైనా దాటుతాం కానీ మేరా భారత్ మహాన్లో మాత్రం ఉండలేము అని అంటున్నారు. ఇక మన దేశంలో బీజేపీని గెలిపిస్తున్న వాళ్లకు బీజేపీ ఏం చేస్తుందో తెలియటం లేదు పాపం. బీజేపీ లీడర్లు, కార్యకర్తలు తెలివిగా ప్లాన్ చేసి మరి తోటి భారతీయుడిని కులాన్ని బట్టి, మతాన్ని బట్టి ద్వేషించడం, కొట్టుకునేలాగా ఉసిగొల్పడం చేస్తున్నారు. నేను హిందువు, నువ్వు ముస్లిం. నేను హిందూ కాక నువ్వు క్రిస్టియన్వి. నేను బీజేపీ, నువ్వు ఒక ప్రాంతీయ పార్టీ ఓన్వి. నేను బీజేపీ, నువ్వు ఒక హేతువాదివి. నేను బీజేపీ, నువ్వు కాంగ్రెస్. నేను బీజేపీ, నువ్వు కమ్యూనిస్ట్. నేను బీజేపీ, నువ్వు లౌకికవాది అని వేరుపడటం, తన్నుకోవడం మాత్రమే బీజేపీకి కావాలి. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ వాళ్లకు దేశ అభివృద్ధి అంటే ఇష్టం ఉండదు. ఇతరులు ఎవ్వరూ బాగుపడటం ఇష్టం ఉండదు. అందుకే ఎవ్వరిని ప్రశాంతంగా ఉండనీయకుండా గుడి అనుకుంటూ, ధర్మము, దేశభక్తి అనుకుంటూ మతం ముసుగులో నిత్యం ఏదో ఒక గొడవలు, అల్లర్లు, పుకార్లు రేపుతూనే ఉన్నారు. ఇదంతా కేవలం వాళ్ళ స్వార్థం, పొట్టకూటి ఆధిపత్యం కోసమే. దట్స్ ఇట్. కానీ మన పిచ్చి జనాలు మాత్రం మోడీని రాముడి 11వ అవతారంగా కీర్తిస్తూనే ఉంటారు. మారండి అయ్యా బాబు, మారండి. నీ దేశాన్ని నీకే పరాయి చేస్తున్న పాపాత్ములను నమ్మి మోసపోకండి అయ్యా. బనీన్కు తెలియకుండా కడ్రాయర్ను అమ్ముకొని మిమ్మల్ని నిలువు దోపిడీ చేస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ల సవితి ప్రేమలకు కరిగిపోకండి అయ్యా.